కొంత కొలమానంగా ఏ కార్యక్రమాలు చేశారు, మెంబర్షిప్ చేసింది, లేకపోతే మొన్న ఎలక్షన్లప్పుడు చేసింది, కొన్ని టార్గెట్ పెట్టారు. ఎవరు మెంబర్షిప్లో ప్రతి బూత్లో 300కు పైన చేసి ఉండేవాళ్ళు ఎవరెవరు, అదేవిధంగా ఎలక్షన్లలో హయ్యెస్ట్ మెజారిటీ తెచ్చిన వాళ్ళు ఎవరెవరు, లాయల్గా పార్టీకి గత 25 ఏళ్లుగా ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా స్టేట్ పార్టీ ఆఫీసులో మరి వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్ సిస్టంలో ఉండేదాన్ని బట్టి వాళ్ళందరూ కూడా పంపించడం కూడా జరిగింది. దీనివల్ల ఎవరో మనకు రాలేదే, మనం పని చేయలేదా అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు కూడా రాలా, నేనేమి పని చేయలేదా? అట్ట కాదు, పని చేసిన దానికి వాళ్ళకి ఒక్క ఇది పెట్టుకున్నారు, కొన్ని కొలమానాలు పెట్టుకున్నారు. దేనికి ఎట్లట్ట కార్యకర్తలు ఎవరున్నారు, వార్డులో ఎవరు చేశారు, మరి మండలంలో ఎవరు చేశారు, జిల్లాలో ఎవరు చేశారు, స్టేట్లో ఎవరు చేశారు అనేది పెట్టుకొని ఇప్పుడు కార్యకర్తల్లో మరి అక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీల వరకు కొంతమందికి, వార్డులలో ఉండే వాళ్ళకి యూనిట్ ఇన్ఛార్జీలకి, అదేవిధంగా బూతుల్లో ఉండే వాళ్ళకి రావడం కూడా జరిగింది. మరి వీళ్ళందరినీ ఎందుకు ఇచ్చారంటే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ కావాలా, అరే వాళ్ళకు వచ్చిందే మనకు ఎందుకు రాలేదు, మనం కూడా కష్టపడాలా అనే మరి ఒక పట్టుదలతో మీరు కానీ చేస్తే మీకు కూడా వస్తుంది, దాంట్లో తప్పు ఏం లేదు. ఇది ఎవ్రీ 2 yearsకి ఒకసారి వస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 2 years లోపల మీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కష్టపడేదాన్ని బట్టి మీకు కూడా నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్తే మరి సింగిల్ విండోకు మొన్న నీరజ్ యాక్షన్ నాయుడు ఎలక్ట్ అయ్యాడు. ఆయనకు 2011లో ఉత్తమ కార్యకర్తగా ఇచ్చారు. అంటే 2011 నుంచి ఇప్పుడు 2026 ఏంటంటే 15 ఏళ్ళకు ఆయనకి పదవి వచ్చింది. అంటే ఉత్తమ కార్యకర్త అయిపోయినంత మాత్రాన రేపే నాకు పదవి రాలేదని మాత్రం ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన 83 నుంచి ఉన్నాడు. 83 నుంచి ఉన్నా 2011లో ఉత్తమ కార్యకర్తగా చంద్రబాబు నాయుడు అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, ఆయన ఇచ్చాడు. మరి పదవి వచ్చింది ఎప్పుడు? 2025 నవంబరో డిసెంబర్లో వచ్చింది ఆయనకి. అందువల్ల ఉత్తమ కార్యకర్తగా వచ్చిన వాళ్ళకంతా పదవులు వస్తుందని ఆశతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆయనకు 15 ఏళ్ళ తర్వాత వచ్చిన దానికి ఆయన కూడా కంగ్రాట్స్ చెప్తూ, తప్పకుండా మీకు కూడా ఉత్తమ కార్యకర్తగా వస్తే ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత ఆయన గట్టిగా అట్టే పెట్టుకున్నాడు, దీన్ని ఫ్రేమ్ వేసుకొని ఏది సర్టిఫికేట్ని. ఆ మరి మీకు కూడా ఇప్పుడు ఇచ్చేదాన్ని మరి ఎమ్మెల్యే గారు అప్పుడే దాని ఫ్రేమ్ కూడా వేసి ఇచ్చేసాడు మీకు అందరికి. దేవయ్య ఒకటే కరెక్టరా, జెరాక్సరా? అదే ఇది అంటే వాళ్ళకి మంచి ఎమ్మెల్యే ఉండడని చెప్పాను. ఫ్రేమ్ కూడా వేసి మీకు ఇచ్చేసినారు. మీ ఇంట్లో కానీ తగిలించుకుంటే ఎవరు వచ్చినా కూడా అబ్బా ఈయన తెలుగుదేశం పార్టీ ఉత్తమ కార్యకర్త అనేది గుర్తింపు వచ్చింది. దానికి అన్ని ఫ్రేములు గిమ్ములు బాగా చేసాడు ఎమ్మెల్యే గారు. డబ్బులు ఉండేవాడు కదా, చేయించేసాడు అందరికి. అది వాడైతే డబ్బులు లేదు అప్పుడు 2011లో. అందువల్ల వాడే పేపర్ పెట్టుకొని ఇంకా అల్లాడుతూ ఉన్నాడు.